హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభాస్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే ఇక్కడ ప్రభాస్‌కి సంబంధించిన టాప్ 3 అకౌంట్స్ ఇది ఇవన్నీ టాప్‌లో అయితే వచ్చాయన్నమాట. ఇవి టాప్‌లో ఎందుకు వచ్చాయంటే వీళ్ళు ఒక 2 సెట్టింగ్స్‌ని అయితే చేశారు. ఆ 2 సెట్టింగ్స్ చేయడం వల్ల వీళ్ళు అయితే టాప్‌లో అయితే అకౌంట్స్ అయితే వచ్చాయన్నమాట. సేమ్ అట్లానే మీ పేరు మీద ఎన్నో అకౌంట్స్ ఉంటాయి, మీ అకౌంట్ కాకుండా. సో అన్ని అకౌంట్లు ఉన్నా కూడా మీదే టాప్ వచ్చేటట్టు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాం. సో ఒక 2 సెట్టింగ్స్‌ని అయితే చెప్తాను. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకి బాటమ్ రైట్ కార్నర్‌లో మన ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూజర్ నేమ్ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే ఉండాలన్నమాట. చాలా యూనిక్‌గా అయితే ఉండాలి. సో ఇప్పుడు నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ యల్లేష్ అనుకోండి. సో యల్లేష్ మీద ఎన్నో ఉంటాయి. మీరేం చేయాలి, మిస్టర్ యల్లేష్ అని అయినా పెట్టుకోండి, స్మార్ట్ యల్లేష్ అయినా పెట్టుకోండి. సో ఇట్లా డిఫరెంట్‌గా అయితే ఉండాలన్నమాట మీ యూజర్ నేమ్ అనేది. సో ఇప్పుడు ఒక యల్లేష్ అని పెట్టుకుంటే దాని మీద చాలామంది ఉంటాయి కాబట్టి మీది సెర్చ్‌లో అయితే రాదనమాట. కొంచెం యూనిక్‌గా అయితే ఉండాలి మీ యూజర్ నేమ్. సో మీరైతే యూనిక్‌గా అయితే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యల్లేష్ మిస్టర్ యల్లేష్ అని అయితే పెట్టుకుంటున్నాను. మిస్టర్ అండర్ స్కోర్ అయితే పెట్టుకుందాం. అండర్ స్కోర్ యల్లేష్ అని అయితే పెట్టుకుంటున్నాను. సో ఎందుకంటే మీది టాప్‌లో రావడానికి డిఫరెంట్‌గా అయితే ఉండాలన్నమాట. అండ్ పక్కన ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. నెంబర్‌ని అయితే యాడ్ చేసుకోకండి. లైక్ అఫీషియల్ ఇట్లయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే అఫీషియల్ అని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇట్లా డిఫరెంట్‌గా అయితే ఉండాలన్నమాట మీది. సేమ్ అయితే ఉండకూడదు. సో ఇట్లా డిఫరెంట్‌గా అయితే ఉండాలి. సేమ్ అయితే ఉండకూడదు. ఈ యూజర్ నేమ్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో నేనైతే దీన్నైతే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే ఇది యూనిక్‌గా ఉంది. ఇది ఎవ్వరికీ లేదు కాబట్టి సో నాకు మాక్సిమం ఇది టాప్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటదనమాట. సెకండ్ ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌ని అయితే కంటిన్యూయస్‌గా అయితే యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో లైక్ డైలీ స్టోరీస్ పెట్టడం, ఒక 2 డేస్‌కి ఒకసారి పోస్టులు పెట్టడం లాంటివి అయితే చేస్తూ ఉండాలి. సో దట్ మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యాక్టివ్‌గా ఉన్నట్టు ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ మీ అకౌంట్‌ని టాప్‌లోకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ మొబైల్లో అప్పుడప్పుడు సెర్చ్ చేసుకొని కిందికి వెళ్ళి చెక్ చేసుకొని మీ అకౌంట్ మీద ప్రతిసారి క్లిక్ చేసి చూసుకుంటూ ఉండండి. సో దట్ చాలామంది ఈ అకౌంట్ని ఓపెన్ చేస్తున్నారు, ఈ పేరుతో సెర్చ్ చేస్తే అని చాలామంది ఓపెన్ చేస్తున్నారు అనుకొని ఇన్స్టాగ్రామ్ దాన్ని టాప్లో పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 2 థింగ్స్ని అయితే చేయండి. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు యాక్టివ్గా అయితే ఉండండి. అండ్ నేమ్ని అయితే డిఫరెంట్గా అయితే పెట్టుకోండి. మీ అకౌంట్ అయితే టాప్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.